నమస్తే, నేను మీ ప్రవీణ్. తగ్ లైఫ్ మూవీ వివాదాల్లో చిక్కుకుంది. ఎందుకనంటే కమల్ హాసన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నోరు పారేసుకొని కన్నడ వాళ్ళని ఏదో నోరు పారేసుకున్నాడు. అసలు తగ్ లైఫ్ మూవీ రిలీజ్ అవుతుందా లేదా, ఈ విషయం గురించి తెలుసుకోవడానికి మనతో పాటు శ్రేష్ఠ సార్ ఉన్నాడు, అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హలో. ఏంటి సార్, ఇప్పుడు కమల్ హాసన్ మూవీ తగ్ లైఫ్ మూవీ రిలీజ్ చేస్తారా లేదా ఏంటి? చాలా కాలం తర్వాత కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో వస్తుంది తగ్ లైఫ్. ఓకే సార్. దాని మీద అంచనాలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో దాదాపుగా చాలా కాలం తర్వాత, నాయకుడు సినిమా తర్వాత దాదాపు 30 ఏళ్ళు ఏదో గ్యాప్ ఉంది. ఓకే సార్. చాలా గ్యాప్ తర్వాత వస్తుంది సినిమా వాళ్ళిద్దరు కాంబినేషన్లో. ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది, ఒక చోట తప్ప, ఒక రాష్ట్రంలో తప్ప, కర్ణాటకలో ఆ సినిమాని విడుదల చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే చెన్నైలో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కమల్ హాసన్ ఒక వ్యాఖ్య చేశాడు. ఏంటంటే తమిళం నుంచి కన్నడ భాష పుట్టింది అని చెప్పి చేశారు కామెంట్. దాంతో అక్కడ ఉన్నటువంటి కన్నడిగులకు బాగా కోపం వచ్చింది, అవమానపరిచినట్టు భావించారు వాళ్ళు. దాంతో వివాదం పెద్దదైంది. కమల్ హాసన్ కోర్టుకు వెళ్ళాడు. ఏమెళ్ళాడు, నా సినిమాని రిలీజ్ చేయించేలాగా మీరు డైరెక్షన్ ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, థియేటర్లకు భద్రత కల్పించండి, నేనేమి తప్పు మాట్లాడలేదు అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఏం చెప్పింది, బాబు భూమి, నీరు, గాలి, ప్రాంతము, మతం ఇలాంటివన్నీ కూడా సున్నితమైనట్టు అంశాలు. ఎవరి భాష వాళ్ళకి అభిమానం ఉంటుంది, ఎవరి భూమి మీద వాళ్ళకి అభిమానం ఉంటుంది, ఎవరి నీళ్ళ మీద వాళ్ళకి అభిమానం ఉంటుంది. కాబట్టి మీరు అన్నటువంటి వ్యాఖ్యలు సరిచేసుకుని సారీ చెప్పండి అని చెప్పి కోర్టు చెప్పింది. కర్ణాటక హైకోర్టు చెప్పింది. కర్ణాటక హైకోర్టు చెప్తే మంగళవారం రోజు, అంటే నిన్న, కమల్ హాసన్ ఏమంటాడు, కర్ణాటక హైకోర్టు సారీ చెప్పమన్నా కానీ నేను చెప్పను అని చెప్పి ఆయన అడ్డం తిరిగాడు. ఓకే ఓకే సార్. నేను ఎందుకు చెప్పాలి, నేను తప్పేం మాట్లాడలేదు, నాకు కన్నడ అంటే అభిమానం, కన్నడ రాష్ట్రం అంటే అభిమానం. తమిళనాడులో జరిగినటువంటి తగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అక్కడ ఉండేటువంటి నటులు కూడా వచ్చారు, కన్నడలో ఉండేటువంటి ప్రముఖ నటులు కూడా వచ్చారు, రాజ్ కుమార్ ఫ్యామిలీ నుంచి కూడా అటెండ్ అయ్యారు. కాబట్టి నేను కన్నడిగులకి వ్యతిరేకం కాదు, నేను సారీ చెప్పను అని చెప్పి ఆయన భీష్మించు కూర్చున్నారు. దీంతో కోర్టుకు కూడా కోపం వస్తుంది కదా, కోర్టు ధిక్కరం అది. మరోవైపు ఏంటి, యడియూరప్ప బీజేపీకి సంబంధించిన లీడర్, బీజేపీ కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ వెటరన్ పొలిటీషియన్, ఆయన ఎంటర్ అయ్యాడు. ఆయన ఎంటర్ అయ్యి కన్నడ భాషను మీరు అవమానిస్తారా, సో కాబట్టి సారీ చెప్పాలి, లేదంటే థియేటర్లో మీ సినిమా ఆడదు, సినిమా ఒకవేళ ఎవరిని ఆడిస్తే ఆ థియేటర్ ఉండదు అనేటువంటి యాంగిల్లో వార్నింగ్ ఇచ్చారు ఆయన. సో దాంతో అది సీరియస్ అయింది. ఈ సీరియస్ అయినటువంటి క్రమంలో సినిమా విడుదల చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడేం చేస్తున్నారు, కన్నడ ఛాంబర్ ఆఫ్ ఫిల్మ్ ఉంటుంది కదా, కన్నడ ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించినటువంటి వాళ్ళతోటి మాట్లాడుతున్నప్పటికీ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఏమంటారు, సారీ చెప్పమంటారు. ఈయనేమో నేను సారీ చెప్పను కమల్ హాసన్. సో కమల్ హాసన్ సారీ చెప్పని కారణంగా 20 కోట్లు నష్టపోతున్నాం అని చెప్పి నిర్మాతలు లబోదిబ్బం అంటున్నారు. సుమారుగా 20 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది మాకు, మీరు సారీ చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఇండైరెక్ట్గా నిర్మాతలు కూడా అంటున్నారు. అయితే ఇక్కడ ఈ సినిమా నిర్మాణం ఏంటంటే, మణిరత్నం కానీ కమల్ హాసన్ కానీ యాక్చువల్గా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటారు, కానీ ఈ సినిమాలో వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఇది ఈ సినిమా హైలైట్. ఓకే ఓకే సార్. లాభాల్లో షేర్ మాత్రమే తీసుకుంటాము, అంతే తప్ప రెమ్యునరేషన్ వద్దని చెప్పేసి అటు మణిరత్నం ఇటు కమల్ హాసన్ ఇద్దరు కూడా ఆ ఒప్పందం మీద ఆ సినిమా చేశారని చెప్పేసి సినిమా వర్గాల్లో వినిపిస్తుంది. అయితే సింబు అలాగే ఇంకొక హీరోయిన్ వాళ్ళిద్దరికి కూడా రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చారన్నారు. సింబు ఫెమిలియర్, సింబు త్రిష, హీరోయిన్ త్రిష. సో త్రిష వీళ్ళిద్దరికి రెమ్యునరేషన్ హైగానే ఇచ్చారు. మొత్తం బడ్జెట్ వచ్చేసి 300 కోట్ల పైగా ఈ సినిమా నిర్మాణానికి ఖర్చు పెట్టారు అంటున్నారు. సో దాంట్లో వాళ్ళ రెమ్యునరేషన్ ఎక్కువ ఉందని అంటున్నారు, త్రిషాదను సింబుది. బట్ వీళ్ళిద్దరూ రెమ్యునరేషన్ తీసుకోలేదు, లాభాల్లో వాటా తీసుకుంటాం. అంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద కానీ, ఆ సినిమా మీద కానీ, ఆ ప్రాజెక్ట్ మీద కానీ వాళ్ళకి నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. అంత కాన్ఫిడెన్స్ ఉంది, అంత హైప్ కూడా వచ్చింది. వాళ్ళు ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కన్నా ముందు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ చూసినా
దాని హై రేంజ్ లో ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. కథ బాగా నచ్చింది వాళ్ళకి, హై రేంజ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. జనరల్ గా మణిరత్నం సినిమాలు బాగానే ఉంటాయి కదా. ఓకే ఓకే సార్. అందులో కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే జనరల్ గానే కొంత హై హోప్స్ ఉంటాయి, చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందరూ ఎదురు చూస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న క్రమంలో ఈ వివాదం ఆ సినిమాకి పెద్ద తలనొప్పిగా మారింది. సార్ ఇంకోటి కర్ణాటక ఒక్క రాష్ట్రంలోనే రిలీజ్ చేస్తారు, మిగతా రాష్ట్రాలు కూడా రిలీజ్ చేస్తారు. ఇప్పుడు కన్నడ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కనుక అప్రోచ్ అయ్యి టాలీవుడ్ ని అప్రోచ్ అయ్యారనుకో, లేదా ఇప్పుడు కోలీవుడ్ అది కర్ణాటకది, టాలీవుడ్ ని కూడా అప్రోచ్ అయ్యారనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయండి, మా భాషను వాళ్ళు కించపరిచారు కష్టమే కాబట్టి మీరు కూడా రిలీజ్ కాకుండా చేయండి అంటే మరి వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఆ స్టేజ్ కి రాలే, ఇంకా ఆ స్టేజ్ కి అయితే రాలేదు. ఇప్పటి వరకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులోనే ఉంది, నలుగుతుంది. కర్ణాటక హైకోర్టు అయితే చెప్పింది క్లియర్ గా కమల్ హాసన్ సారీ చెప్పాలి. బట్ కోర్టు ధిక్కారం కింద ఆయన మీద కేసు కూడా పెట్టచ్చు ఇప్పుడు. ఎందుకంటే కోర్టు సారీ చెప్పినప్పుడు సారీ చెప్పకపోతే కనుక కోర్టు ధిక్కారం కింద నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అందులో బీజేపీ వాళ్ళు ఎంటర్ అయ్యారు, ఎందుకంటే కర్ణాటక బీజేపీ స్ట్రాంగ్ అక్కడ, బలమైనటువంటి ప్రతిపక్షం కర్ణాటకలో. సో వాళ్ళు ఇప్పుడు ఎంటర్ అయ్యారు. వాళ్ళు అందులో యడియూరప్ప ఎంటర్ అయ్యాడు. యడియూరప్పకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఆయన ఏదన్నా పిలుపునిచ్చాడంటే కనుక అసలు ఆ సినిమా అసలు రిలీజ్ కాదు, ఎప్పటికీ రిలీజ్ కాదు అది. సో అలాంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోను, ఎందుకంటే నిర్మాతలు నష్టపోతారు కాబట్టి ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా ఆయన సారీ చెప్పి ఈ వివాదాన్ని సమసిపోయేలా చేస్తారేమో అనేటువంటి ఒక అభిప్రాయం అయితే సినిమా వర్గాల్లో ఉంది. 5వ తారీఖు సినిమా రిలీజ్ అంటే రేపే కదా, ఇవాళ 4 సినిమా రేపు రిలీజ్. ఇప్పటి వరకు అయితే ఆ వివాదం ఇంకా పరిష్కారం కాల. ఆయన సారీ చెప్పని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అసలు కోర్టు కనుక తాను ఇచ్చినటువంటి డైరెక్షన్ ని ఫాలో చేయట్లేదు కాబట్టి అసలు ఈ సినిమా మొత్తం ఆపేయండి ప్రస్తుతానికి అని చెప్పినా చెప్పొచ్చు. కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ తీసుకొని మళ్ళీ దాన్ని టేకప్ చేస్తే కనుక మళ్ళీ అది ఇంకొక వివాదం అవుతుంది. మరి ఎందుకు సార్ ఇప్పుడు కమల్ హాసన్ ఇప్పటికైనా సరే ఎందుకు సారీ చెప్పొచ్చు? ఆయనకి కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. సరే అది ఆత్మాభిమానం అంటారా, లేకపోతే ఆయనకి బై నేచర్ కొంత ఉంటుంది కదా, కొంతమందికి ఉంటుంది కదా. సో నేనెందుకు సారీ చెప్పాలి? కన్నడ నుంచి తమిళ నుంచి కన్నడ పుట్టింది అన్నాను, దాంట్లో తప్పే ఉంది అని అంటాడు ఆయన. అలా కాదు కదా, ఏ భాషకు ఆ భాష ప్రాధాన్యత ఉంటుంది, ఏ భాషకు ఆ భాషకి ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా రాష్ట్రాలు ఏర్పడ్డాయి కదా. ఇప్పుడు మామూలుగానే ఇప్పుడు రాష్ట్రాలు ఎలా ఏర్పడ్డాయి, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. కాబట్టి భాషకు అంత ప్రాధాన్యత ఇస్తే రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే భారత ప్రభుత్వం నువ్వు ఇది కించపరిచేలాగా నువ్వు ఎట్ట మాట్లాడతావు? తమిళనాడు నుంచి కన్నడ వచ్చిందని ఎట్ట మాట్లాడతావు నువ్వు? తమిళ నుంచి కన్నడ వచ్చిందని, తమిళ నుంచి తెలుగు వచ్చిందని చెప్పి ఇలా మాట్లాడితే వివాదమే కదా. సో లేనిటువంటి వివాదాన్ని ఆయన ఎందుకు మరి అది క్రియేట్ చేసుకున్నాడో. బట్ నేను ఇప్పటికి కూడా నా వ్యాఖ్యల మీద స్టాండ్ అయి ఉంటానని ఆయన చెప్తున్నాడు. ఇదేంటంటే ఇంకిపల్లి సుబ్బసాగుకు వచ్చినట్టు ఆయనకేం పోయింది లేదు, లాభాల్లోనే వాటాను కాబట్టి. ఆ సినిమా థియేటర్లు వాళ్ళకి నిర్మాతలకి కదా గుండెల్లో రైలు పరిగెడుతుంది, ఎందుకంటే 300 కోట్ల బడ్జెట్ అది. ఆ సినిమా ఎక్కడ ఓపెనింగ్స్ తగ్గినా గానీ వాళ్ళకి నష్టం వస్తుంది కదా. పైగా ఆ సినిమా బాగుంటే ఓకే, దాదాపు చాలా కాలం తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్ వస్తుంది. ఈ జనరేషన్ కనెక్ట్ అవుతుందా లేదో తెలియదు. ఆల్రెడీ జనరేషన్ మారింది కదా, 20 సంవత్సరాలు పైగానంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ లో జనరేషన్ మారింది. వాళ్ళు తీసినటువంటి సినిమా ఇప్పుడు మణిరత్నం ఆలోచనలతో తీసిన సినిమా ఇప్పుడు జనరేషన్ కి కనెక్ట్ కావాలి కదా, కనెక్ట్ అవుతుందో లేదో తెలియదు. సో ఇలాంటి సందేహాలు ఉన్నాయి, నిర్మాతల్లో ఉంటాయి, పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఉండే ఆందోళన వాళ్ళకు ఉంటుంది. కానీ ఆయనేమో మెట్టు దిగి సారీ చెప్పట్లా. ఇంతవరకు బాగానే ఉంది, చిలికి గాని వాళ్ళగా. ఇప్పుడు కోర్టు కనుక సీరియస్ అయిపోయి అసలు మేం చెప్పుంటేనే చెప్పలేదా నువ్వు, సారీ చెప్పలేదా, ముందు అతను అరెస్ట్ చేయండి అని చెప్పినా ఆశ్చర్యపో అసలు కోర్టు మొత్తానికి. అప్పుడు సినిమా మొత్తానికి కోర్టు ధిక్కరణ కదా, కోర్టు ధిక్కరణ కింద వస్తే కేసు అవుతుంది. కేసు అయితే కనుక వారెంట్ ఇచ్చేస్తే కేసు కోర్టు ధిక్కరణ కింద ఆయన అరెస్ట్ చేస్తారు. మొత్తానికి సినిమా అయిపోయినా ఆశ్చర్యపో అసలు. సో మొత్తం మీద వివాదాల నడుమ 5వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇది ఒక కొత్త ప్రయోగం. ఇది అంటే లాభాల్లో వాటా తీసుకుని రెమ్యునరేషన్ లేకుండా డైరెక్టర్, పాపులర్ హీరో, పాపులర్ డైరెక్టర్ రెమ్యునరేషన్ లేకుండా సినిమా తీయటం అనేది కొత్త ప్రయోగం. ఇది సక్సెస్ అయితే కనుక రాబోయే రోజుల్లో నిర్మాతలకు కూడా కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి కదా. కానీ ఇది ఇలా ఈ వివాదం రావడంతో ఇప్పుడు తగ్ లైఫ్ మరి రేపు విడుదలవుతుందా కాదా
ఆ కర్ణాటకలో అయితే అయ్యే పరిస్థితి కనిపించట్లేదు, కనిపించలేదు. అదేం పరిష్కారం కాలేదు ఇప్పటి వరకు. మరి మిగతా చోట్ల సవ్యంగా అవుతుందా? ఎందుకంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా కన్నడ వాళ్ళు ఉంటారు కదా, ఉంటారు సార్. తెలుగు వాళ్ళు ఎలా ఉంటారో కన్నడ వాళ్ళు కూడా అలా, అన్ని భాషలలో అలానే ఉంటారు. సో భాష అనేది కానీ, ప్రాంతం అనేది కానీ, మతం అనేది కానీ, కులం అనేది కానీ ఎవరికి వాళ్ళకి అభిమానం ఉంటుంది. దాని మీద నువ్వు కించపరిచేలా మాట్లాడినప్పుడు దాన్ని ఎవరు కూడా క్షమించరు కదా. అందుకే కోర్టు మధ్య మార్గం ఏం చెప్తుందంటే సారీ చెప్పమని. అదే సార్, జరిగి అదేదో మాట్లాడాను, నేను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్తే అయిపోతుంది. కానీ ఆయన నేను సారీ చెప్పను అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మంగళవారం రోజు. ఇది కోర్టుకి ఈ క్లిప్ తీసుకెళ్లి మీడియాకి సంబంధించినటువంటి వీడియోనో లేకపోతే క్లిప్ తీసుకెళ్లి కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు ధిక్కరణ కింద ఎవరైనా పిటిషన్ వేశారనుకో, అప్పుడు ఇంకా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో అలాంటి ఇబ్బంది రాకూడదు అనుకుందాం. మరి తగ్ లైఫ్ చాలా కాలం తర్వాత కమల్ హాసన్ నటించిన సినిమా వస్తుంది కాబట్టి మరి రేపు చూడాలి దీని ఏంటి అప్డేట్ అనేది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.